మనం తినే ఏ వంటకంలోనైనా నిమ్మరసం పిండితే ఆ వంటకానికి చక్కని రుచి వస్తుంది. అలాగే నిమ్మకాయ వాసన చూస్తే తాజా అనుభూతి కూడా కలుగుతోంది. దీంతో పాటు నిమ్మరసం వల్ల మనకు అనేక లాభాలున్నాయి. డైట్ ఫాలో అయ్యేవారు కనీసం రోజుకి ఒక్కసారైనా ఒక్క గ్లాస్ ఈ కాంబినేషన్ డ్రింక్ ని తాగాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటిలో కొంచెం నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల మెరుగైన ప్రయోజనాలు ఉంటాయని చెప్తున్నారు. మరి నిమ్మరసంతో కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం. వెయిట్ తగ్గటానికి నిమ్మరసం బాగా పనిచేస్తుందని చాలామంది చెప్పే మాట. కొద్దిగా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, కొన్ని చుక్కల తేనె మిక్స్ చేసి ఉదయాన్నే పరగడుపున తీసుకున్నట్లయితే శరీరంలో నిల్వ ఉన్న క్యాలరీలను, అధిక కొవ్వును కరిగించడానికి బాగా సహాయపడుతుంది. అలాగే నిమ్మరసం జీర్ణ వ్యవస్థకు చక్కని పానీయం. మీరు గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నట్లయితే నిమ్మరసం, తేనె మిశ్రమాన్ని కలిపిన జ్యూస్ని సేవిస్తే ఉపశమనం లభిస్తుంది. ఇక డైలీ ఉదయం, సాయంత్రం కాస్త గోరువెచ్చని నీళ్ళలో నిమ్మరసం కలుపుకొని తాగితే మానసిక ఒత్తిడిని తగ్గించి నూతన ఉత్సాహం లభిస్తుంది. అలాగే చిగుళ్ల వ్యాధులకు, పంటి నొప్పిని తగ్గించటంతో పాటు చిగుళ్ల నుంచి వెలువడే రక్తస్రావాన్ని సైతం నిమ్మరసం నియంత్రిస్తుంది. శరీరంలో అతి ముఖ్యమైన అవయవాలలో ఒకటైన కాలేయంలో పేర్కొన్న విష పదార్థాలను సైతం నిమ్మరసం తొలగిస్తుంది. కాలేయం మెరుగ్గా పనిచేసేలా ఉపయోగపడుతోంది. కిడ్నీలో ఏర్పడే చిన్న చిన్న రాళ్లను నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ కరిగిస్తుందని వైద్యులు చెప్తున్నారు. నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది డయాబెటీస్ వచ్చే అవకాశాలని తగ్గిస్తోంది. అలాగే డయాబెటీస్ ఉన్నవారికి ఇతర సమస్యలు రాకుండా చేస్తుంది. ఒక మీడియం సైజు నిమ్మకాయలో 2.4 గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది. మనకు నిత్యం కావాల్సిన ఫైబర్లో ఇది 9.6% ఉంటుంది. ఈ క్రమంలో డయాబెటీస్ ఉన్నవారు నిమ్మరసం తాగడం వల్ల ఆ ఫైబర్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. దీంతో ఇన్సులిన్ ఎక్కువగా అవసరం ఉండదు. ఫలితంగా డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. అలాగే లో బీపీ ఉండే డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు బీపీని నియంత్రణలో ఉంచుతుంది. డయాబెటీస్ ఉన్నవారికి గుండె జబ్బులు ఎక్కువ వచ్చేందుకు అవకాశం ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే నిమ్మరసం తాగడం వల్ల అందులో ఉండే పొటాషియం గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. డయాబెటీస్ ఉన్నవారికి సహజంగానే జీర్ణ సమస్యలు ఉంటాయి. తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వకపోవడం, గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వస్తాయి. అలాంటి వారు నిమ్మరసం తాగితే ఫలితం ఉంటుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.